యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 AD సినిమాను అంగీకరించడానికి సంవత్సరం టైం తీసుకున్నట్లు కమల్ హాసన్ చెప్పారు. అదేవిధంగా కల్కి రిలీజ్ కు ముందు తాను రామచరిత మానస్ చదువుతున్నట్లు అమితాబ్ బచ్చన్ తెలిపారు. కల్కి 2898 AD ప్రాజెక్టు మొదలైన దగ్గర నుంచి అమితాబ్ వరుస అప్డేట్లతో ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ పెంచుతున్నారు. రీసెంట్ గా తన బ్లాగ్ లో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. కల్కి రిలీజ్ కు ముందు రామచరిత మానస్ చదవటం సంతోషంగా ఉందని, ఎన్ని యుగాలు గడిచినా కొన్నిటి విలువ అస్సలు తగ్గదని అన్నారు. లైఫ్ లో శాశ్వతమైన శాంతి కోసం, అలాగే ప్రశాంతత కోసం ప్రార్థిస్తున్నానని చెప్పారు. అలాగే రామచరిత మానసులో ఉన్న పద్యాలను చదువుకుంటూ అర్థం చెప్పారు. వెలకట్టలేని ఈ పవిత్రమైన పుస్తకాన్ని ఎప్పుడైనా ఎవరైనా చదవచ్చని అమితాబ్ బచ్చన్ అన్నారు. ఇదిలా ఉండగా కల్కి 2898 AD మూవీలో తను ప్లే చేసిన విలన్ రోల్ గురించి లోకనాయకుడు కమల్ హాసన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తను కల్కిలో సుప్రీం ఆస్కిన్ అనే నెగటివ్ రోల్ ను ఒప్పుకోవడానికి సుమారుగా సంవత్సరం పాటు టైం తీసుకున్నానని అన్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి కథ చెప్పగానే స్టన్ అయ్యానని, ఇంతకీ ఆ క్యారెక్టర్ చేయగలనా లేదా అనే డౌట్ వచ్చిందని కమల్ అన్నారు. తన సినీ కెరియర్ లో చాలా సినిమాల్లో నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేశానని, కానీ కల్కిలో విలన్ పాత్ర ఎవరి ఊహకు అందని విధంగా ఉంటుందని చెప్పారు. ఎంతో డిఫరెంట్ గా ఉన్న ఈ రోల్ ను చేయగలనని ధైర్యం లేక ఈ ప్రాజెక్టుపై సైన్ చేయడానికి సంవత్సరం టైం తీసుకున్నానని కమల్ హాసన్ అన్నారు. ఎంతో మంది బిగ్ స్టార్స్ నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 AD జూన్ 27న ఆడియన్స్ ముందుకు రానుంది. రిలీజ్ కు ముందే 385 కోట్లు వసూలు చేసిన కల్కి మూవీ రిలీజ్ తర్వాత ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందోనని మూవీ లవర్స్ చర్చించుకుంటున్నారు.